ఈ పాటల గురించి చెప్పమన్నా కదా. అంటే ఆది మంచి ఆర్టిస్టు, మంచి డాన్సరు. నా చూపంతా ఆ పక్కన ఫ్లాంత్రపగిడి ఉంది చూడు, అక్కడికి వెళ్ళిపోయింది. కత్తిలాంటి అమ్మాయిని ఆ పాటలో పెడితే ఇంకా ఎట్టా ఉంటుంది. ఇందాక దాసనారాయణ గారు ఒక మాట చెప్పారు, రవిరాజు గారికి కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, 3 సంవత్సరాలు అలిగి వెళ్ళిపోయారు అని. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయనకి నచ్చంది ఏదైనా చేస్తే ఆయన ఎవరితో మాట్లాడరు, అలిగి వెళ్ళిపోతుంటారు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన చాలా మంచి టెక్నీషియన్, ఆయన మామూలు టెక్నీషియన్ కాదు, చాలా అద్భుతమైన టెక్నీషియన్. బై మిస్టేకు ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఇట్లాంటి డైరెక్టరు హాలీవుడ్లో పుట్టాల్సింది. అంత గొప్ప డైరెక్టర్ రవిరాజ్ పినిశెట్టి గారు. ఎందుకంటే వీరభద్రుడు సినిమా, తర్వాత జ్వాల, తర్వాత యముడికి మొగుడు సినిమా చూసి కుర్రవాళ్ళకి పిచ్చెక్కేసింది. అసలు ఆ పాటలేంటి, ఆ డైలాగులు ఏంటి, ఆ సినిమా ఏంటి, అది దాదాపు ఒక 2 సంవత్సరాలు ఆడేసింది ఆ సినిమా. మరి ఈ రోజున అరవింద్ గారికి అల్లు అర్జున్ ఎంత గొప్ప పేరు తీసుకొచ్చాడో రవిరాజ్ గారికి ఆది కూడా అంత గొప్ప పేరు తీసుకొస్తాడు. ఆల్ ద బెస్ట్ ఆది, యు ఆర్ గుడ్ యాక్టర్. చూశాను యాడ్, చాలా బాగుంది. ఎప్పుడు సినిమా చూడాలి అని ఆడియన్స్తో పాటు నేను అనుకుంటున్నా, అంత బాగా యాక్ట్ చేసావు. వండర్ఫుల్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పుడు హీరో అవ్వాలని చెప్పి చాలా ముందు కూడా చెప్పాను. చోటమ్మకెళ్ళి చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు ఏంటి చిన్నపిల్లడు మాడుతున్నాను అనుకున్నారు. ఎప్పుడైతే